జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, శుభవార్తలు నీకు అందించే కాలం వచ్చేసింది. నువ్వు కోరుకున్న భవిష్యత్తును రాసేశాను. ఈ రాత్రి ఈ దుర్గమ్మ మాట కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే విను. జీవితం ఖచ్చితంగా మారుస్తుంది. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? బాధపడవచ్చా చెప్పు? నిశ్చింతగా అమ్మ చెప్పే మాటలను జాగ్రత్తగా విన్నావు అంటే అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. అలా మార్చడానికే కదా ఈ దుర్గమ్మ అవతారం ఎత్తింది చెప్పు. నువ్వు కోరుకున్న కాలం, నీకైన కాలం, నీకు శుభవార్తల్ని అందించే కాలం ఇక వచ్చేసింది. ఇక భయపడకు. నువ్వు ఏది కావాలన్నా సరే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మని అడుగు చాలు. అన్నిటినీ నీకు చేరవేస్తాను. నీకు నచ్చిన జీవితాన్ని నీ సొంతం చేస్తాను. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ కూడా నీ జీవితంలో జరిపించి నీకు కావలసిన గొప్ప జీవితాన్ని అందిస్తాను. కాస్త మనసు పెట్టి విన్నావంటే సంతోషంతో గంతేస్తావు. సంతోషకరమైన వార్త ఈరోజు నీ వాకిటి ముందుకు తెచ్చాను. ఈ కాలం కరుణించింది. నీ భవిష్యత్తును బంగారు బాట రాసింది. నువ్వు కోరింది కోరినట్లు ఉండబోతుంది. నా ఆశీర్వాదం నీకు తోడు ఉంది కదా. ఖచ్చితంగా నీకు జరిగేదంతా మంచే జరుగుతుంది. మనసు పెట్టి విను. నువ్వు సంతోషపడే ఆ తరుణం వచ్చేసింది. నువ్వు కోరింది జరగబోతుంది. నీ జీవితం అందమైన హరివిలులా మారబోతుంది. ఈ దుర్గమ్మ చెప్పే 3 నిమిషాలు కాస్త మనసు పెట్టి విని అర్థం చేసుకో. జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందనవనంలా మారుతుంది. పూలదండ ఎంత అందంగా స్వచ్ఛంగా ఉంటుందో నీ జీవితం కూడా అంత అందంగా మారబోతుంది. నీ జీవితం సంతోషంగా చేయబోతున్నాను. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండు. నీ మనసులో ఒకే ఒక్కసారి నన్ను అడుగు. అసలు నీ జీవితం అంటే ఏంటి? ప్రాణంతో ఉండటమా? సంతోషంగా ఉండటమా? పేరు ప్రతిష్టలతో ఉండటమా? ఆస్తి అంతస్తులతో ఉండటమా? గెలుపు కోసమా లేదా ఓటమి కోసమా? ఎదుర్కోవటమా? ఇవన్నీ జీవితమా అనే ఒక సందేహం కూడా నీకు ఆలోచిస్తున్నావు కదా. అలానే ఆలోచనలో ఉండిపోతావు. ఏం చేయాలనే ఆందోళనలో పడిపోతావు. లేకపోతే జీవించే తీరాలనే కట్టుబాటులో ఉంటావు. అసలు ఏదో జరిగిపోతుందలే కాలం అన్నట్లుగా బ్రతికేస్తున్నావు. జీవితం ఒక అనుభవం అమ్మ. మనిషి మనిషికి కూడా మారుతూ ఉంటుంది. అనుభవం అనేది మనిషిని మారుస్తూ ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. అలానే సంతోష పెడుతుంది, బాధ పెడుతుంది. ఈ జీవితం అనే ఆలోచనలో పడితే భగవంతుని సృష్టించబడిన మిగతా జీవులకు జీవితం మీద ఎలాంటి పట్టు ఉండదు. అవగాహన మనిషికి మాత్రమే ఉంటుంది, మిగతా జీవులకు ఉండదు. ఆ మనిషి జీవితం అంటే ఏంటి? బ్రతకాల, ప్రాణాలు తీసుకోవాలనే భయం ఉండకూడదు. భవిష్యత్తు గురించి ఎలాంటి భయం ఉండకూడదు. భగవంతుని సృష్టిలో భాగమే అయినా వాటిని అదృష్టమనే చెప్పుకోవచ్చు. తెలివైన వాడి ఆలోచన ఉన్న మనిషి మాత్రం అన్నిటిలో గెలవకుండా ఉన్నారు. కారణం, తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు. ఈ మాట సత్యం. ఒకటి కావాలి కదా, అదే నమ్మకం. నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు మనోబలం. ఇది ఉంటేనే నువ్వు సాధిస్తావు. మిగతా జీవులతో పోలిస్తే మనిషి తన్ని తాను సందర్భానికి తగ్గట్టుగా మార్చుకోగలడు. తన అవసరాలను తానే పూర్తి చేసుకోవాలన్నా మంచి చెడులన్నీ తెలుసుకోగలరు. సుఖ దుఃఖాలను మోయగలరు. సామర్థ్యాలు, ఆలోచనా శక్తి ఉన్నవారు మనిషికి కాని, మనిషి కంటే బలమైనది ఏనుగు, వేగమైనది గుర్రం. మనిషి కంటే కష్టపడాలి అనేది గాడిద. ఎలా మనిషి కంటే బలమైన జీవులు ఉన్నా కూడా మనిషి మాత్రమే అన్నిటినీ నడిపిస్తున్నాడు. అంటే మనిషే తెలివైనవాడు, మనిషి మనోబలం కలవాడు. కాబట్టే అన్నిటిని నడిపించగలిగే శక్తి, సామర్థ్యాలు ఉన్నవాడు. అలాంటిది నీ యొక్క కష్టం ఎదుర్కోగల ధైర్యం, మనోబలం నీ దగ్గర ఉంది. ఇది నువ్వు నమ్మాలి, నమ్మే తీరాలి. నమ్మకం అనే అవకాశం నీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. అవకాశం ఎప్పుడూ కూడా నీకు మంచే జరిపిస్తుంది. దాన్ని నువ్వు మంచిగా మార్చుకో. ఆకాశం హరివిల్లులా వచ్చినప్పుడు ఆకాశం ఎంత అందంగా ఉంటుందో కదా. నమ్మకం బలపడినప్పుడు జీవితం మరింత అందంగా ఉంటుంది. స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు.
ఏ సందర్భంలో కూడా అలానే అయిపోతుంది. చేయడానికి ఏమీ లేదు అనుకోకు. ఇక్కడ ఏది అయిపోలేదమ్మా, ఇంకా ఆరంభమే కాలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం నీ కొత్త ఆరంభం. ఒక రాత్రి ముగిస్తే తెల్లారితే ఆరంభం ఉదయం అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటిది రేపు ఉండదు కదా. ఇప్పుడు నవ్వితే రేపు ఏడుస్తారు, ఇప్పుడు ఏడిస్తే బాధపడితే ఆ తర్వాత నవ్వి ఆనందపడతారు. ఆ క్షణమే నవ్వి ఆనందపడే క్షణం వస్తుంది. ఇదే విధి, ఇదే జీవితం, ఇదే కాలం. కానీ ఏదీ శాశ్వతం కాదు. దేనినైనా మార్చగల శక్తి కాలానికి, భగవంతుడికి ఉంది. నీ జీవితానికి మార్చడానికి ఎన్నో రోజులు కావాలి అని చెప్పాను కదా. ఇక నీ జీవితం మారడానికి ఎండిపోయిన తోటలా ఉన్నదాన్ని చిగురించి అందమైన పూల తోటలా మార్చడానికి ఒక్క క్షణం చాలదా ఈ తల్లికి? ఇక నువ్వు చేయాల్సిందల్లా నీపై నీకు నమ్మకం ఉండాలి. నీ జీవితం మీద నీకు ఆశ, నిజాయితీ, నమ్మకం జీవించగలిగితే నీ జీవితం అనేది ఆ భగవంతుడిచ్చింది. అబద్ధపు వాళ్ల కోసం అబద్ధంగా జీవించే ఒక జీవితం, అది జీవించే బదులు నీ కోసం మాత్రమే నిజాయితీగా జీవించడం చాలా మంచిది కదా. నీ మనసులోని కష్టం, బాధ అన్నిటినీ తీర్చి అందంగా నీ జీవితాన్ని మారుస్తాను. ఇప్పటి వరకు మిగతా వాళ్ళ కోసమే జీవించావు కదా, ఇక నుంచి నీ కోసంగా బ్రతుకు. నీ చేతిని నువ్వు గట్టిగా పట్టుకో. ఈ అమ్మ నేను చుట్టుముట్టి రక్షణ కవచంలా కాపాడుతాను. ఏ పరిస్థితుల్లోనూ నేను వదలను, నీ చెయ్యిని వదలను. నీకు కోపం వచ్చింది అంటే అది నిన్ను మార్చడానికి, నీ జీవితం బంగారు బాటలా తీర్చిదిద్దడానికి అనుకో. అంతేకాని ఇతరులపై కోపంలో గట్టిగా అరవకు తల్లి, సరేనా? ఈ దుర్గమ్మ చెప్పేది అర్థమవుతుంది కదా. ఏ పరిస్థితుల్లో కూడా చెడుదారిన వెళ్లకు. నీకు కోపం వచ్చిందా, ఒకరికి ఆనందం వస్తే బదులు కోప్పడకుండా నవ్వుతూ ఉండు. దాన్ని వదలకుండా ఉంటే నీకు ఆనందం ఉండేలా చూసుకో. ఆ క్షణమే నువ్వు వారిని జయించావని అర్థం చేసుకో. ఇప్పుడు చెప్పు, నీ జీవితం నీ చేతిలోనే ఉంది కదా. నీ జీవితం అందంగా మార్చుకోగలవు కదా. ఎప్పుడూ ఏడుస్తూ ఉండకు, నిరుత్సాహంగా అస్సలు ఉండకు. మనసు విరిగిపోకుండా ఆనందంగా ఉండు. నిన్ను తొక్కాలని చూసే వాళ్ల మధ్య నువ్వు మాత్రమే ఉన్నావు. ఈ అమ్మ నిన్ను వారి నుంచి పైకి జయించేలా చేస్తాను. నీ జీవితాన్ని నందనవనంలా, పూల తోటలా మారుస్తాను. హరివిల్లులా చేస్తాను. నమ్మకంగా ఉండు చాలు, మిగతావన్నీ కూడా నేను జరిపిస్తాను కదా. నమ్మకంతో ఉంటేనే నా పూర్తి సహకారం నీకు దొరుకుతుంది. ఈ అమ్మ అనుగ్రహం నీకు కావాలి అంటే ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. అప్పుడు ఆ నమ్మకంతో ఈ దుర్గమ్మ అన్ని వరాల్ని అందేలా చేస్తాను. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా నీ బాధలు తగ్గలేదనుకున్నావు కదా. ఇక ఈ తల్లి నామస్మరణ ఒక్కటి చాలు, నీ జీవితం సంతోషంగా, అద్భుతంగా మారడానికి, నీ కష్టాలు తీరడానికి ఈ దుర్గమ్మ చాలు. అమ్మ నామాన్ని పఠించు చాలు, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు మారుస్తాను. ఏదైనా సరే నా నామం నీకు నచ్చినది, సులభంగా ఉన్నది నువ్వు పఠించు, జీవితాన్ని మారుస్తాను. కాలం కరుణించింది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చే రోజులు వచ్చేశాయి. ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.